నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికారం కార్యక్రమంలో బీసీల ఆత్మగౌరవం పోరాటం మొదలైందా అనే దాని మీద నేటి చర్చా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో బీసీల ఆత్మగౌరవం స్టార్ట్ అయిందనే దాని మీద నేటి చర్చలో పార్టిసిపేట్ చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి చిరంజీవి గారు, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మనకి జూమ్ ద్వారా డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. సార్ జాయిన్ అవ్వబోతున్నారు. రెండు రాష్ట్రాలలో బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన సబ్జెక్టు నేడు మనం మాట్లాడుకునే పోయే ముందు, నిజంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా పాలకులు వీళ్ళ పక్షాన ఎట్లా ఉన్నారనే దాని మీద చాలా వరకు ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాలలో బీసీలు ఎంత ముందడుగు వేసినా కూడా వాళ్లకు దక్కాల్సిన గౌరవం దక్కకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇటీవల రజక సామాజిక వర్గానికి సంబంధించిన నందిని ఏషియా గేమ్స్లో అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించినా కూడా గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి, తెలంగాణకి పేరు తీసుకొచ్చి తెలంగాణలో అడుగుపెట్టిన, హైదరాబాద్లో అడుగుపెట్టిన కనీసం ఆమెను పలకరించిన నాదుడే లేడు. అలాగే ఈ సమాజంలో పర్యావరణానికి అనేక పునాదులు వేసి కోటి మొక్కలు నాటి దాదాపు 2 కోట్ల విత్తనాలు చల్లినటువంటి వనజీవి రామయ్య, కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించిన వనజీవి రామయ్య ఇటీవల కాలం చేస్తే ఆయన వైపు పోయి కనీసం మర్యాదలతో కూడా ప్రభుత్వం సహకరించకపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే బీసీలు కానీ బహుజనులు కానీ ఆత్మగౌరవం ఎంత దూరం ఉండఅనేది తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో పెరియార్ సార్ మూవ్మెంట్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి అనేక ఉద్యమకారులు వీరమణి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యమాల వల్ల అక్కడ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారు. అక్కడ అన్ని చిన్న చిన్న కులాలకు కూడా ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నాయి, ఆత్మగౌరవంతో పాలనలో భాగస్వాములు అవుతున్నారు. ఇదంతటి కూడా కారణాన్ని ఈరోజు చర్చించబోదాం. ముందుగా పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఈ ఆత్మగౌరవ పోరాటానికి నాంది పలుకుతామా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు మొదలైందని చెప్పొచ్చు. అయితే మనం చెప్పే ముందుగా ఒక పాయింట్ ఏంటంటే, మనకు ఆత్మగౌరవ పోరాటాలు జరిగినాయి బాగానే తెలుగు రాష్ట్రాల్లో. ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవ పోరాటం అని ఆయన చేశాడు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాస్త ఆయన సంబంధించిన కులం యొక్క ఆత్మగౌరవ పోరాటం అయిపోయింది. కేసీఆర్ కూడా ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అని చేశాడు, తెలంగాణ సాధించాడు. తీరా చూస్తే ఆయనకి 0.2% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గమైన వెలమలే ఈ రోజున 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత మీరు ఇందా చెప్పారు కదా, రజక సామాజిక వర్గం నుంచి నందిని ఆమె వచ్చింది, ఆమె మెడల్ వచ్చింది. అలాగే వన్జీవి రామయ్య గారేమో కుమ్మరి సామాజిక వర్గం. ఈ 2 సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్యే లేరు ఈ రోజున అసెంబ్లీలో. కుమ్మరి సామాజిక వర్గం నుంచి అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేదు. అలా చాలా కులాలు అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో వడ్డేరు సామాజిక వర్గం కానీ, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం, విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం, తర్వాత ఇంకా ఇంకా చాలా చాలా సామాజిక వర్గాల నుంచి అసలు ఎమ్మెల్యే లేరు. ఒకవేళ యాదవ్, గౌడ్, పద్మశాలి వర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నా కానీ జనాభా దామాషా పద్ధతిలో చూస్తే కమ్మారెడ్లు, వెలవలు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న ఈ సామాజిక వర్గాల నుంచి మరి ముదిరాజు కులాన్ని కూడా చూస్తే మరి ఎమ్మెల్యేలు చాలా చాలా తక్కువ ఉన్నారు. అందుకని చెప్పి ఎప్పుడైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య బీసీలు తక్కువ ఉంటుందో ఆటోమేటిక్ గా ప్రభుత్వంలో పట్టు కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి నందినిని గుర్తించరు, వనజీవి రామయ్య గారిని గుర్తించరు. మనం చోట నల్గొండ జిల్లాలో జానారెడ్డి సంబంధించిన నియోజకవర్గంలో కుమ్మరి మొల్ల విగ్రహాన్ని పెట్టుకుంటే మరి దాన్ని పెట్టుకోకుండా అడ్డుకున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉన్న పరిస్థితుల్లో, బీసీ సామాజిక వర్గం తక్కువ ఉన్న పరిస్థితుల్లో మరి ఇలానే ఉంటాయి. అందువల్ల నిజమైన ఆత్మగౌరవ పోరాటాలు అనేవి బీసీల తరపున కానీ, ఎస్సీ ఎస్టీలు ముస్లింల తరపున జరగలే. మనం ఎట్లుందంటే మన ఆంధ్ర తెలంగాణ పరిస్థితి ఎట్లుందంటే, దేర్ ఈస్ డార్క్నెస్ అండర్ లైట్ హౌస్ అంటారు. అంటే మనకి నౌకలకి మరి దిక్సూచిలాగా దారి చూపించే దీపస్తంభం లైట్ హౌస్ ఉంటే, ఆ లైట్ హౌస్ కింద చిమ్మ చీకటి ఉంటుంది, చిమ్మ చీకటి అనమాట. సో ఇది లైట్ హౌస్ దారి చూపిస్తుంది మనకి. అటువంటి లైట్ హౌస్ ఎక్కడ ఉందంటే పక్క రాష్ట్రం తమిళనాడులో పెరియార్ ఆయన పెద్ద లైట్ హౌస్. ఇప్పుడు ఈ రోజున మేము వీరమణి గారిని కూడా కలిసాం. ఆయన ఈ మన ద్రావిడ కళగం
ఆయన అధినేత, 90 సంవత్సరాలు పైబడి వయసున్న ఆయన. అవును. ఆయన పెరియారు బతికున్న కాలంలోనే 11 సంవత్సరాల వయసులోనే సార్. ఈ ద్రావిడ కళగం అనేటువంటి సంస్థకి ఆయన పనిచేయటం మొదలు పెట్టారు. ఈ ద్రావిడ కళగం సంస్థ ఎట్లాంటిదంటే యాంటీ క్యాస్టిజం మీద ఉద్యమం చేసే సంస్థ. మరి ఈ సంస్థ నుంచి డిఎంకే పుట్టింది, ఏడిఎంకే పుట్టింది. మరి ఇక్కడ తమిళనాడులో, ఈ రోజు నేను తమిళనాడులోనే ఉన్నా, చెన్నైలోనే ఉన్నా. ఆహా, సార్. చెన్నైలో విజిట్ చేసి వచ్చాను. ఇప్పుడే వారిని కలిసి వచ్చా. మరి 90 సంవత్సరాల వయసులో ఆయన చాలా సర్వసాధారణమైన వ్యక్తిలాగా చక్కని ఇంటర్వ్యూ ఇవ్వటం. మరి నేను వస్తా, మీ విజయవాడ వస్తాను, హైదరాబాద్ వస్తాను, మరి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళతో మేము కలుస్తాం, మాట్లాడతాం అని చెప్పి కూడా ఈ రోజు ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం. అంటే ఏమంటున్నారంటే స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు పిల్లిపోరు పిట్టది ఇచ్చింది అన్నట్టు, అటు బ్రాహ్మణ వర్గానికి చెప్తున్నటువంటి రాజాజీ తమిళనాడు, ఇటేమో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన బ్రాహ్మణే. ఇద్దరు కలిపి పిల్లిపోరు ఏదో కోతి న్యాయంలాగా ఆ రొట్టె ముక్కలు కనుక 2 పిల్లులు దొంగతనం చేస్తే, నల్ల పిల్లి తెల్ల పిల్లి కదా, సో అది పంచుకోవటంలో 2 పిల్లులు గొడవ పడతాయి. అట్లానే ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం పంచుకోవటంలో వీళ్ళు గొడవలు పడతారు. ఈ గొడవలు పడిన నేపథ్యంలో కోతి వస్తుంది. కోతి వచ్చి నేను సమానంగా పంచుతానని చెప్పి ఎగుడిదిగుడిగా పంచి త్రాసులో వేసి తీరా చూస్తే ఇటేపు ఎక్కువ ఉంది రొట్టె ముక్క అని చెప్పి, ఉన్న ముక్కను తింటే అది ఎక్కువ ముక్క, అరే అది తక్కువ అయిందని చెప్పి రెండో వైపు తింటుంది. ఇటు మొత్తానికి అది రొట్టె ముక్క రెండింటికే కాకుండా పిల్లలకి రెండింటికి చెందకుండా ఆ కోతి తినేస్తుంది. ఆ కోతి అనేది ఎవరంటే బ్రాహ్మణుల తర్వాత ఈ కోతి న్యాయం చేసిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కోతులని నేను చెప్పట్లా. నేను అనేది ఏంటంటే కథలో ఒక దృష్టాంతంగా చెప్తున్నా. కథలో ఈ న్యాయం అనేది పిల్లిపోరు పెట్టది ఇచ్చింది అన్నట్టు ఈ న్యాయం టంగుటూరి ప్రకాశం పంతులు, రాష్ట్రం విడిపోయింది, టంగుటూరి ప్రకాశం పంతులు అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఆంధ్రాకి ఏం నష్టం జరిగిందంటే ఈ పెరియార్ యొక్క ప్రభావం పోయి కమ్మారెడ్డి వర్గాలకు ఇక్కడ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసి, ఇటు వచ్చేటప్పటికి పెరియార్ పుణ్యం అని చెప్పి మరి డీకే ఆధ్వర్యంలో మరి ఇక్కడ బహుజనుల రాజ్యం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యం ఇక్కడ వెలుసెళ్తుంది. ఇక్కడ డిఎంకే అధికారంలో కానీ ఏడిఎంకే అధికారంలో కానీ తమిళనాడులో ఉంటాయి. ఈ మధ్యలో దూరదావం చూసిన కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ మరి ఏ ఇతర పార్టీలు సిపిఎం కూడా దూరలేని పరిస్థితి. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ 69% రిజర్వేషన్లు ఉన్నాయి. అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఉంది. మరి ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపుగా జనాభా దామాష పద్ధతిలో ఆ డైరెక్షన్ లో నడుస్తుంది. మరి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఇక్కడ. తలసరి ఆదాయం తమిళనాడుది అటు తెలంగాణ ఇటు ఆంధ్ర కన్నా ఎక్కువ ఇక్కడ. తర్వాత ఇన్ఈక్వాలిటీస్ కూడా ఇక్కడ తక్కువ తమిళనాడులో మన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. మనం ఏదో గొప్పలు చెప్పుకుంటాం, హైటెక్ సిటీ ఉందని చెప్పి, గచ్చిబౌలి అని చెప్పి. అసలు ప్రపంచంలో తెలివిగల నాయకులు మనం తప్పితే ఎవరో లేనట్టుగా వాళ్ళు అనుకోవటం, ప్రచారం చేసుకోవటం, మనం దాన్ని నిజంగా నమ్మి అవును కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జనాలందరికీ, మా మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మన రాష్ట్రంలో లేదు. సో ఆ రకంగా ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ నష్టపోయి తెలంగాణతో కలిసి తెలంగాణకి నష్టం చేసి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఇప్పుడు దిక్కు దోచకుండా రాజధాని లేకుండా ఒక గందరగోళం పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అందుకే నేను అంటున్నా పిల్లిపోరు పెట్టదీర్చిందని లేదా కోతి తీర్చినట్టుగా మన రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి మనం నిజమైన ఆత్మగౌరవ పోరాటం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీ ముస్లింని కూడగట్టుకుని మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిజమైన ప్రజాప్రభుత్వాలు రాందే మనం మీరు ఇందా చెప్పినట్టు నందిని విషయంలో గానీ, వనజీమి రామయ్య విషయంలో గానీ, రామయ్య గారి విషయంలో గానీ, లేకపోతే కుమ్మరిమల్ల విగ్రహం విషయంలో గానీ, మరి వివిధ కులాలకు చెందిన ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీలో ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు గానీ ఉండవు. సో ఆ దిశగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం పెరియార్ మార్గం అవలంబించడంలో మనం ఆత్మగౌరవ పోరాటానికి నాందిగా, ఇప్పుడు మనం వీరమణి గారి ఫోటో చూస్తున్నాం, ఆయన నల్ల చొక్కా వేసుకుని ఉన్నారు. ఆ నల్ల చొక్కాతో వాళ్ళు నిరసనను తెలియజేశారు, యాంటీ కాస్టిజం. సో మనం కూడా తెలుగు రాష్ట్రాల్లో
యాంటీ కాస్టిజం నిరసన తెలియజేయాలి, నల్ల చొక్కాలు వేసుకోవాలి. ఈ వర్గాల ఆత్మగౌరవంతో బతికే కాలం వచ్చేంత వరకు ఖచ్చితంగా నల్ల చొక్కాల ఉద్యమాన్ని చేపట్టాలా, చేపట్టి ప్రజల్లో చైతన్యం తేవాలి. అంతేగాని రోడ్ల మీదకి వెళ్ళి గందరగోళం చేసి ఏవో బస్సులు గిస్సులు డ్యామేజ్ చేసి రైళ్ల రాస్తారోకోలు చేసి ఈ చేయాల్సిన అవసరం లే. నిరసనని వ్యక్తపరచడానికి ఒక నల్ల చొక్కా వేసుకుని, నల్ల బ్యాడ్జ్ కాదు, నల్ల చొక్కా వేసుకుని మనం నిరసన తెలపడం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల యొక్క వాళ్ళకున్నటువంటి నిరసన దాన్ని, వాళ్ళకున్న బాధల్ని ప్రభుత్వాలకి, ఏ కులాలైతే దోపిడీ చేస్తున్న ఆ కులాలకి తెలిసే విధంగా చేయాలి. ఆ సెన్స్ తో మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మనం ఆత్మగౌరవంతో బతకగలుగుతాం. మరి నిజమైన ప్రజాస్వామ్యం అప్పుడు పరిడ వెళ్తుంది. చిరంజీవి గారు, ఇప్పటివరకు సార్ పూర్ణచంద్ర గారు చెప్పినట్టు ఇలా లక్కీలు మీరు కూడా నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టున్నది. నల్ల చొక్కా ఇప్పుడే సారు చెన్నైలో ఉన్నారట, సేమ్ యాక్సిడెంటల్గా కలిసింది కాబట్టి ఇప్పటివరకు జరిగినట్టు. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడిన ఇద్దరు విషయంలో కాకుండా గతంలో తెలంగాణ మన గద్దర్ అన్న ముఖ్యమంత్రిని కలవడానికి గేట్ కాడ పడిగాపులు కాసిన అవకాశం అయినటువంటి రోజులు. అంటే ఇంకా మనకి ఈ వర్గాలకు ఎప్పుడు ఆత్మగౌరవంతో ముందుకు పోతాం, ఏ ఇన్స్పిరేషన్తో. ఇప్పుడు పెరియార్ లాంటి వాళ్ళు చాలా వరకు అక్కడ కష్టపడబట్టి ఈనాడు అక్కడ మన రాజ్యాలు వెళ్తున్నాయి, మన వర్గాలు ఇక్కడ రావడానికి కారణాలు లోటేంది? ఇప్పుడు అగ్రవర్ణాలకు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. సో మిగతా వర్గాలకు అధికారం లేదు కాబట్టి వాళ్ళకు గుర్తింపు ఉండదు. ఇవాళ మనం చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఒక కుక్క మిస్ అయితే ఎంత గందరగోళం క్రియేట్ చేసిందో మనందరం చూసినాం. సో ఆ కుక్క కొరకు ఎన్ని టీములు పెట్టినారో, లాస్ట్కి ఒక ఆఫీసర్ను సస్పెండ్ చేయడం కూడా చూసినాం. అంటే వాళ్ళ ఇంట్లో ఉండే కుక్కలకు పిల్లులకు ఉండేటువంటి వాల్యూ కూడా నువ్వు ఇంటర్నేషనల్గా పోయి మెడల్ తెచ్చినా నీకు లేదు. సో అది అన్నట్టు ఇక్కడ నేను చెప్పబోయేటువంటి వివక్షత. సో ఆత్మగౌరవం అనేది మనిషి ఎదుగుదలకు, మనిషి యొక్క అస్తిత్వానికి మూలం. అది ఆత్మగౌరవం లేకపోతే మనిషి చనిపోయినటువంటి ఇష్యూయే. సో మృత్యువుతో సమానం, చనిపోయినట్లే సమానం. సో మనం ఏం చెప్తున్నామంటే ఈ ఆత్మగౌరవం అనేది వాళ్ళ కొత్తగా వచ్చిన ఉద్యమం కాదు. భారతదేశ స్వాతంత్రోద్యమం కూడా ఒక విధంగా ఆత్మగౌరవ ఉద్యమమే. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే బ్రిటిషర్స్ ఈ భారతదేశాన్ని ఆర్థికంగా ఎక్స్ప్లాయిటేషన్ చేసిండ్రు, సంపద దోసుకపోయిండ్రు అని చెప్తాం. కానీ వాళ్ళు ఈ దేశంలో అభివృద్ధి కూడా చేసిండ్రు ఈక్వల్గా. ఈ నల్లదొరలు అభివృద్ధి పేరు మీద దోపిడీ చేస్తుంటే వాళ్ళు దోపిడీ పేరు మీద అభివృద్ధి చేస్తున్నారు. అది కూడా మనం గుర్తించాల్సిన అంశం ఉంది. ఏంటంటే వాళ్ళు ఈ దేశంలో మూలలకు రైల్వే లైన్లు వేసిండ్రు. ఈ మధ్యకాలంలో రామేశ్వరంకు ఆ మధ్యలో సైక్లోన్ వచ్చి ఆ రైల్వే లైన్ కొట్టకపోతే మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు రిపేర్ చేసినారు. అది 20-25 సంవత్సరాల తర్వాత. అంటే వాళ్ళు ఒక 100 ఏళ్ల కిందటనే వాళ్ళు అంత మూలకు కూడా లైన్లు చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈరోజు మన స్వతంత్రం వచ్చినాక ఎన్ని కొత్త రైల్వే లైన్లు వేసినాం. మరి ఇవాళ పోర్ట్ సిటీస్ ఉన్నాయి, చెన్నై కానీ, ముంబై కానీ, లేదా కల్కటా కానీ, అదేవిధంగా పాకిస్తాన్లో కరాచీ కానీ ఎవడు కట్టాడు? వాళ్ళే. మరి వాళ్ళని మనం ఎందుకు బొమ్మని చెప్పినాం? బాబు నువ్వు పరిపాలన మాకొద్దు, పరాయి పాలన మాకొద్దు, మా పాలన మాకు ముద్దు అని ఒక ఆత్మగౌరవ సమస్య కాబట్టి వాళ్ళని బయటకు పంపించాం. సో అందుకనే ఈ ఆత్మగౌరవం అనేటువంటి కాన్సెప్ట్ ముఖ్యంగా ఈ పెరియార్ గారు తమిళనాడులో 1925లో పెరియార్ గారి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ భారతదేశంలో ఉన్నత నిమ్న కులాలు ఉన్నంత వరకు ఈ ఆత్మగౌరవం అనేటువంటి సమస్య ఉద్భవిస్తూనే ఉంటుంది. సో సామాజిక సమానత్వానికి ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ కాబట్టి ఈ ఆత్మగౌరవ ఉద్యమానికి వారు నాంది పలికినారు, తెరదీసినారు. సో ఇవాళ భారతదేశంలో అనేక ఉద్యమాలు కూడా ఆత్మగౌరవానికి ముడిపడ్డట్టు ఉద్యోగాలే. మన తెలంగాణను ఆంధ్ర నుంచి ఎందుకు వేరుపోయినాం, ఎందుకు వేరు కావాలని ఉద్యమం చేసినాం? ఆంధ్రాలో కలిసి ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందలేదా? కానీ తెలంగాణ వల్ల మా పాలన మా చేతిలో ఉండాలి అనేటువంటి ఒక ఆత్మాభిమానం కొరకు చేసినాం. కేవలం ఒక 55 సంవత్సరాలు మనము వాళ్ళ ఆధిపత్యాన్ని సహించలేకపోయినారు తెలంగాణ ప్రజలు. మరి అదే బీసీ ప్రజలు 1000 సంవత్సరాలు భరిస్తూ ఉన్నారు. ఎట్లా భరిస్తున్నారు 1000 సంవత్సరాలు? కేవలం 50 సంవత్సరాలు పక్కోడు వాళ్ళ పాలనలో మనం భరించలేకుండా వేరైపోయినవే. మరి వాళ్ళు వీళ్ళ పాలనను మీరు ఎందుకు భరిస్తున్నారని అడుగుతున్నారు. మరి ఎట్లా సార్? సో మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే రాజ్యాధికారం అంటూ మన చేతిలో తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మనం
ఆత్మగౌరవం, మన గౌరవం అంటే పెరుగుతుంది. తద్వారా కూడా మనకు ఆత్మగౌరవం అనేటువంటి ఇది కూడా మనకు రావడం జరుగుతుంది. ఇవాళ భారతదేశంలో మనకు అనేక మోడల్స్ ఉన్నాయి. ఇవాళ తమిళనాడులో ఉంది, ఆత్మగౌరవంతో బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చారు, డిఎంకే ఏడిఎంకే పరిపాలిస్తున్నారు. అట్లనే మీరు బీహార్కి వెళ్ళినట్టయితే అక్కడ జయప్రకాష్ నారాయణ కానీ, అదేవిధంగా రామ్ మనోహర్ లోహియా గారి సప్తక్రాంతి సిద్ధాంతం ఉంది. అట్లనే జయప్రకాష్ నారాయణ గారిది టోటల్ రివల్యూషన్ సిద్ధాంతం ఉంది. ఇవన్నీ కూడా సామాజిక సమానత్వానికి ఉద్దేశించబడినటువంటి సిద్ధాంతాలు, కుల వ్యవస్థను చాలా తీవ్రంగా విమర్శించినటువంటి సిద్ధాంతాలు. సో మరి ఈ సిద్ధాంతాల బేస్గానే ఇవాళ ఏమైపోయింది, బీహార్లో బీసీల పాలన కొనసాగుతూ ఉంది. అట్లనే మీరు యూపీలకు కూడా వెళ్ళినట్టయితే సో అక్కడ కూడా మీరు మాయావతి గారు, కాంశీరామ్ గారి సిద్ధాంతం మీద పాలనకు వచ్చినారు బహుజనుల కింద. అట్లనే మన ములాయం సింగ్ యాదవ్ గారు, ఆ తర్వాత అతని కొడుకు అఖిలేష్ యాదవ్ గారు. సో ఈ విధంగా మనకి ఏమైపోయిందంటే సిద్ధాంతపరంగా ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ మనకు బీసీ ఉద్యమాలు వస్తున్నాయి. సో ఇవాళ సౌత్ ఇండియాలో మీరు ఈవెన్ కేరళ తీసుకున్నా కానీ బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు అక్కడ. మనం ముఖ్యంగా అదే అక్కడ కూడా నారాయణ గురు గారు, అతను ధర్మ పరిపాలన అనే సంస్థ ద్వారా కూడా ఆయన కూడా ఆత్మగౌరవ ఉద్యమం చేశారు ఇజ్వాస్కు రిఫార్మ్ చేయడం కొరకు. సో కర్ణాటకలో కూడా బసవ చక్రవర్తి కూడా చేసినాడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే తెలంగాణ, ఆంధ్రాలో ఇట్లాంటి ఉద్యమాలు రాలే. ఇక్కడ వచ్చింది ఆత్మగౌరవ ఉద్యమం. ఎన్టీ రామారావు ఎవరి కొరకు తెచ్చిండ్రు, వాళ్ళ కులంని కొరకు వారు తెచ్చుకున్నారు. లాస్ట్గా కులంకే పరిమితం అయిపోయింది తప్ప బీసీల కొరకు పెట్టింది ఏం లేదు. కాబట్టి ఇవాళ బీసీలు తాము ఫస్ట్ సంఘటితం కావాలి, ఓటేసుకునే విధానం తెలుసుకోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో మనకు బుల్లెట్లు అవసరం లేదు, బ్యాలెట్ ద్వారానే రివల్యూషన్ వస్తుంది. కాబట్టి ఓటు వేసడం అంటే వాడిని ఎవరిని అగ్రవర్ణాన్ని గెలిపించడం కాదు. ఓటు వేయడము అంటే వేల సంవత్సరాల బానిసత్వాన్ని, దురతనాన్ని పాతిపెట్టడం అంతే సార్. ఇవాళ మనం ఆ విషయం అర్థం చేసుకుంటలే. 1000కో 2000కో మనం ఓటు అమ్ముడుపోతున్నాం కానీ బట్ ఓటు వేయడం దేని కొరకు, వేల సంవత్సరాల బానిసత్వాన్ని పాతిపెట్టడం, మన స్వరాజ్యాన్ని తెచ్చుకోవడం కొరకు. సో అది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే ఏంది మీనింగ్ చాలా మందికి తెలియదు. ఆత్మగౌరవం అంటే ఏంది, తన మీద తాను నమ్మకం ఉంచుకోవడము, గౌరవం ఉంచుకోవడము, ఇతరుల దగ్గర గులాంగిరి చేయకుండా స్వతంత్రంగా బతకడము, తన మాట చెల్లుబాటు అయ్యేలాగా చూడడం, అంటే 10 మందిలో తన మాట పలికేలాగా చూసుకోవడము, తన ప్రతినిధి తానే ఎన్నుకోవడం, ఇవన్నీ కూడా ఆత్మగౌరవంలో ఒక భాగం. సో ఈ ఆత్మగౌరవం అనే కాన్సెప్టే లేకపోతే అస్తిత్వమే లేదు. మనం మనిషిలాగా కూడా గుర్తిస్తలేను. ఇంతకుముందు చెప్పిన కుక్కకున్న విలువ మనుషులకు లేదు ఇక్కడ. సో ఎందుకంటే నీకు ఆ అస్తిత్వాన్ని వాళ్ళు గుర్తిస్తలేదు. సో ఇవాళ 60 మనం బహుజనులు అందరం కలిస్తే మనది 85-90% జనాభా ఉండి 10% ఉన్న జనాభానికి మనం అధికారాన్ని అప్పగిస్తున్నాం. 60% లేని వ్యక్తి 60% ఉన్న పబ్లిక్ను కంట్రోల్ చేస్తున్నారు. సో మరి అది జరుగుతున్నటువంటి వ్యవస్థ. కాబట్టి ఈ ఆత్మగౌరవంతో మనం మన కాన్షియస్ మనం ఎట్లా ఓటేసుకోవాలి, మనం దేనికి లొంగకుండా తన బతుకుకు అర్థమయ్యేలా, ఒక అర్థం తెచ్చుకునేలాగా ఎట్లా బిహేవ్ చేయాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఆత్మగౌరవం అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య. తెలంగాణలో మనం ఇజ్జత్ అనే పదం వాడుతూ ఉంటాం. సో మేము బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి కూడా ఈ ఆత్మగౌరవం దాని మీద అనేకమైన ఆర్టికల్స్ రాస్తున్నాం. ఈ రోజు కూడా సూర్యాలో అది 3 days కంటిన్యూస్గా వస్తుంది. మొదటి పేజీ అంటే మొదటి భాగం ఇవాళ వచ్చింది. సో ఈ ఆత్మగౌరవం అనేది అలవర్చుకున్న వ్యక్తి ఇంకొకరికి బానిసగా పనిచేయడు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పుడు బీసీ ప్రజలలో, బహుజనులలో ఈ ఆత్మగౌరవ భావన అనేది చాలా డెవలప్ అవుతూ ఉంది. పోరాటం కొనసాగుతూ ఉంది. ఇంకా ప్రజల్ని ఇప్పుడు ఎవరు ఆపినా ఆగే పరిస్థితులు లేరు. రాబోయే కాలం ఖచ్చితంగా బీసీలకే చెందుతుందని చెప్పి నేను చెప్పక తప్పదు. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు. వాళ్ళు ఒకసారి పూర్ణచంద్ర సార్ చిరంజీవి గారు చెప్పినారు, తెలుగు 2 రాష్ట్రాల మీద విశ్లేషణ చేసి అస్తిత్వంతో కూడిన ఆత్మగౌరవం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 తెలుగు రాష్ట్రాలు బార్డర్లో ఉన్న అనేక రాష్ట్రాలు బహుజన పాలన కిందకు వచ్చినాయి. బీసీలు అక్కడ పాలనలో ఉన్నారు. కానీ ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి విడిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఆ ఆత్మగౌరవం అనేది 2-3 కులాలే. తెలంగాణలో అంటేనేమో వెలమ ఆత్మగౌరవం అయిపోయింది, ఆంధ్రాకు పోతేనేమో రెడ్డి కమ్మ ఆత్మగౌరవం అయిపోయింది. ఇక్కడ ఈ పెరియార్ మూమెంట్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వీరమణి సారు అక్కడ స్ట్రగుల్ చేస్తున్నటువంటి మూమెంట్ కానీ మన వరకు ఎందుకు రాలేకపోతుంది అంటారు? ఇప్పుడు మనం బీసీలు కానీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అన్ని పనులు చేస్తున్నాం, వృత్తులు చేస్తున్నాం. మరి మోడర్న్ గా సమాజంలో వచ్చినటువంటి ఇంజనీర్లు అవటం కానీ, డాక్టర్లు అవటం కానీ,
వివిధ రకాల వృత్తులు, మోడర్న్ వృత్తులు అన్ని చేపట్టాం. సార్. కానీ డెమోక్రసీకి ఉమ్, ఆయువు పట్టైనటువంటి రాజకీయ వృత్తిని చేపట్టలేదు. yes, yes. ఇప్పుడు రాజకీయ వృత్తిని చేపట్టకుండా, పోరాటం చేయకుండా అధికారం రావాలనుకుంటే రాదు. ఉమ్, ఇప్పుడు అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్, అయితే అది ఉన్నారు కానీ సార్. అవగాహనతో పనిచేయట్లేదు కాబట్టి ఉమ్, బీసీలు కూడా వాళ్ళకి తోడయ్యే పరిస్థితుల్లో బీసీ ఎమ్మెల్యేలు కూడా సంఖ్య సరిగ్గా లేదు కాబట్టి ఉమ్, ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళ ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారు, సరే. రిజర్వేషన్ ప్రయోజనాన్ని. ఉమ్, ఇప్పుడు క్రీమీ లేయర్ అనే దానికి ఎస్సీ వర్గాల్లో కూడా పెడతామని చెప్తుంది. ఉమ్, కాన్స్టిట్యూషన్ లో అసలు క్రీమీ లేయర్ పెట్టమని ఎక్కడ లేదు. సార్. బీసీలకు కానీ ఎవరికైనా కానీ క్రీమీ లేయర్ కాదు పెట్టాల్సి. ఉమ్, ఈ రోజున వీరమణి గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం చెప్పారంటే, ఉమ్, ఫస్ట్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అన్ని సెక్షన్స్ కి ఉండాలి. ఓ, విద్య గాని, ఉద్యోగాలు గాని, చట్టసభల్లో గాని ఉమ్, ఉండాలి. ఇదే కాకుండా హయ్యర్ జ్యుడిషియరీలో కూడా ఉండాలి, హైకోర్టుల్లో, సుప్రీం కోర్టులో కూడా ఉండాలి సార్. ఆయన చెప్పింది. ఉమ్, దానికోసం ఫైట్ చేయాలి. ఉమ్, అలానే జెండర్ జస్టిస్, ఉమ్, మహిళలకు కూడా సముచితమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి. Hmm. 33% రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఉమ్, ఇస్తే ఈ 33% కూడా ఈడబ్ల్యూఎస్ వాడుకున్నట్టు ఉమ్, ఈ మన రాష్ట్రాల్లో కమ్మారెడ్డి, వెలమ కులాలకు చెందిన వాళ్ళు 33% మహిళల్ని వాళ్ళ కులాలతో నింపేస్తారు. అవును సార్. నింపేస్తారు. ఉమ్, అంతేగాని దాన్ని ఒక హారిజాంటల్ రిజర్వేషన్ చేయరు, సార్. వెర్టికల్ రిజర్వేషన్ చేస్తారు. ఉమ్, ఈడబ్ల్యూఎస్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిందే, చేయకుండా వెర్టికల్ రిజర్వేషన్ చేశారు. సార్. సార్. ఈడబ్ల్యూఎస్ చేసి ఎవరైతే పేదలు ఉన్నారో, పేదలు అన్ని కులాల్లో ఉన్న పేదలకు సంబంధించి ఉమ్, కనుక అది చేసినట్టయితే బాగుండేది. కానీ చేయరు కదా, Hmm. ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. Yeah. సో ఆయన అన్నది ఏంటంటే, ఉమ్, జెండర్ జస్టిస్ లో మరి 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఉమ్, అవి కూడా మరి హారిజాంటల్ రిజర్వేషన్ చేయాలి, Hmm. వెర్టికల్ రిజర్వేషన్ కాదు. ఉమ్, వెర్టికల్ రిజర్వేషన్ అయితే ఉమ్, వాళ్ళకి అదే అదనుగా ఉమ్, 33% సీట్లని మరి ఓసీలు కొట్టేస్తారనేటువంటి అభిప్రాయం కూడా ఆయన వ్యక్తపరిచారు. సార్. సార్. ఇట్లా ఈ కోణాలన్నీ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కావాలి అంటే సార్. కావాల్సింది ఏంటి? డేటా కావాలి. అవును. డేటా అంటే కులగణన కావాలి. కులగా. కులగణన ఎలా చేయాలి? పారదర్శకంగా చేయాలి. ఉమ్, తర్వాత కులగణన లెక్కలు ప్రజలకు చెప్పాలి. ఎస్. ఇప్పుడు ఈ రోజున భారతదేశ ప్రభుత్వం ఉమ్, ఏమంది, మేము కులగణన చేస్తున్నాం అంది. ఉమ్, కానీ ఆ నోటిఫికేషన్ లో కులగణన ప్రస్తావనే లేదు. ఉమ్, 1931 తర్వాత ఉమ్, మొట్టమొదటిసారిగా ఉమ్, అన్ని కులాల గణన చేసేటప్పుడు ఉమ్, మరి అది మేనిఫెస్టోలో పెట్టాల్సి ఉండే, పెట్టలా. ఉమ్, సో దాన్ని కూడా మరి ఏం చేస్తారో మనకు తెలియదు. సార్. తర్వాత విధి విధానాలు ట్రాన్స్పరెంట్ గా లేవు ఇంతవరకు. ఎలా చేయదలుచుకున్నారు, సార్. ఏ ఏ కులాల్ని ఏ ఏ కేటగిరీల్లో పెడతారు, ఉమ్, దానికి ఏ ప్రొఫార్మా ఇస్తారు అనేది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఉమ్, డిజిటలైజేషన్ చేస్తామన్నారు, బానే ఉంది. కానీ అందులో ట్రాన్స్పరెన్సీ ఏంటి? సార్. మన కులం అదే కులం అని వాళ్ళు ఎక్కించినట్టు ఎట్లా తెలుస్తుంది? తెలవాలంటే నేను నా కులాన్ని, నా పేరుని, నా ఆధార్ కార్డును లేకపోతే ఓటర్ ఐడి కార్డుని కూడా టైప్ చేసి నేను కనుక చెక్ చేసుకుంటే ఉమ్, నా కులం కరెక్ట్ గా కుమ్మరని పడిందా లేదా అని నాకు తెలియాలి. అవును. తెలియ నేపథ్యంలో నాకేం తెలుస్తుంది? ఈ ప్రభుత్వాలను ఎట్లా నమ్మేది ఎట్లా చెప్పండి? ఓ, ఈ ప్రభుత్వాలు ప్రజలను నమ్మే విధంగా పాలన ఎక్కడ సాగిస్తున్నారు వీళ్ళు? ఉమ్, అన్ని మసిపూసి మారేడుకాయ చేసేటువంటి పద్ధతులే కదా. సార్. సో ఈ బీహార్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఉమ్, అక్కడ ఒక గెలవాలి అనేటువంటి దానికి ఈ సార్. కులగణన అనే దాన్ని కేబినెట్ రెజల్యూషన్ ని యూటర్న్ తీసుకుని బీజేపీ ప్రభుత్వం మరీ ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకుందంటే ఉమ్, వాళ్ళకి ఏవో మార్గాలు ఉన్నాయి. లేవు. దీన్ని తప్పించుకునే మార్గాలు, సార్. పోస్ట్పోన్ చేసే మార్గాలు, ఉమ్, వక్రీకరించే మార్గాలు, ఉమ్, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మనం నమ్మటానికే లేదు. అసలు ఈ కులగణన్ని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, అది కూడా సరిగ్గా చేస్తుంది అనే విషయాన్ని నమ్మేదేలే. బీసీ సంఘాలు ఖచ్చితంగా దీన్ని చూసుకోవాలా, సార్. నమ్మేదేలే. ఆ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2 కులాలు, తెలంగాణలో ఉన్న 3 కులాల సంఖ్య పెంచే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓ, మిగిలిన ఆధిపత్య కులాలు గాని, ఉమ్, బీసీలు గాని, ముస్లింల్లో కూడా చాలా కులాలు ఉన్నాయి. అవును సార్. అవును. కులాలన్నిటినీ గణన అనేది సరిగ్గా చేయాలి. ఉమ్, సో
ఆయన వీరమణి గారు చెప్పినట్టు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అన్ని వర్గాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆయన ఒక బుక్ కూడా మాకు ప్రజెంట్ చేశారు. 69% రిజర్వేషన్లు, దానికి హేతు పద్ధతి ఏమిటి, ఏ రకంగా కోర్టులో వాళ్ళు నెగ్గగలిగారు, ఈ విషయం కూడా మేము ప్రచార కార్యక్రమం చేపడతాం. ఈ రోజున డీకే ద్రావిడ కళగం ఏదైతే చేస్తుందో అక్కడ కొంతమంది మన దగ్గర ఉత్సాహవంతులైనటువంటి కొంతమంది నాయకుల్ని, ఒక 10 మందిని ఏరి ఈ చెన్నైలోని ద్రావిడ కళగం హెడ్ క్వార్టర్స్ లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించి ఈ విషయాలన్నింటినీ బీసీ వర్గాలకి, ముస్లిం వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి సరిగ్గా తెలిసిన నాడే ప్రశ్నించడం అనేది అలవాటు అవుతుంది. ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. కులగణన సక్సెస్ అవుతుంది. కులగణన చేసినాక జనాభా దామాషా పద్ధతిలో చట్టసభల్లో రిజర్వేషన్లు ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. అట్లనే ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ లో కూడా ఈ రోజున రిజర్వేషన్లు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు లిబరలైజేషన్ మొదలైనాక ప్రతి డిపార్ట్మెంట్ ని, ప్రతి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణపట్నం పోర్ట్ ప్రైవేటైజ్ చేశారు, గంగవరం పోర్ట్ 100% ప్రైవేటైజ్ చేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్ 27,000 ఎకరాలు ఉంటే దాన్ని అమ్మటానికి పూనుకుంటున్నారు, దాన్ని ప్రైవేటైజ్ చేస్తారు. మరి ఈ రోజున గంగవరం పోర్ట్ లో స్థానికులు ఎంప్లాయీస్ లేరు, కృష్ణపట్నం పోర్ట్ లో స్థానికులు లేరు. ఉన్నా గానీ ఎవరుంటారు? డ్రైవర్లు, చిన్న చిన్న స్వీపర్స్, ఇట్లాంటి ఉద్యోగాలే గానీ వేరే వాళ్ళకి అవకాశం లేదు. అందువల్ల ఈ రోజున ప్రైవేట్ సెక్టర్ లో కూడా రిజర్వేషన్లు క్యాస్ట్ బేస్డ్ కి ఇవ్వాలి, ప్రాంతీయంగా కూడా ఇవ్వాల్సిన అవసరం. ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి యువత వాళ్ళకి ఉద్యోగం కావాలంటే గచ్చిపోలికి పోతే వచ్చే అవకాశమే లేదు. మరి ఏదో ఒక పర్సంటేజ్ ఇవ్వాల్సింది. ఎందుకు వీళ్ళు ఈ మనకు తెలంగాణ కావాలని చెప్పి అంత ఫైట్ చేసిన నాయకులు నేను ఎక్స్పెక్ట్ చేశాను. తెలంగాణకు కొంత షేర్ ఇస్తారని చెప్పి, తెలంగాణ యువతకి అవకాశం ఇస్తారు. ఇవ్వకపోతే, తెలంగాణ యువకులకు కనుక అవకాశం ఇవ్వకపోతే, మనం ఎక్కడ చూసినా ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో జార్ఖండ్ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిన వ్యక్తులే ఉంటున్నారు. ఏమంటున్నారు? ఒక మాట, వీళ్ళు ఏం పని చేయరండి, వాళ్ళైతే పని చేస్తారు అంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ గా లేరు, లోకల్ కాబట్టి. వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళని ముఠాలుగా తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్తున్నారు కాబట్టి, కంపెనీలో ఎంప్లాయీస్ లాగా తయారు చేసి అప్పచెప్తున్నారు. వాళ్ళు కూడా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నార్త్ ఈస్ట్ గానీ, జార్ఖండ్ గానీ వాళ్ళని మనల్ని ఏది ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూసుకుంటే జాలి పడాల్సి వస్తుంది. ఈ వ్యవస్థ క్యాపిటలిస్టిక్ వ్యవస్థ. పెద్ద గచ్చిపోలీలు క్రియేట్ చేయొచ్చు కూడా, కానీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు మరి జార్ఖండ్ నుంచి వచ్చినా, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చినా ఏ వర్గాలు వస్తాయి చెప్పండి ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి? రెడ్డి వెలమ కులాలకు స్థాయి గల వాళ్ళు రారు కదా. వాళ్ళు ఇక్కడ కాంట్రాక్టర్లుగా ఉంటారు, వాళ్ళు కంపెనీ అధినేతలుగా ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ లేబర్ని ఎక్స్ప్లైట్. ఇదేం అసలు, ఇదేం దేశం, ఇదేం పాలన, ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. మరి తెలంగాణ యువత ఏమైపోవాలా? అందువలన ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి చాలా బాధ్యత ఉంది. నాయకులు గాని, చదువుకున్న వాళ్ళు గాని, రిటైర్ అయిన అధికారులు గాని ఈ సమస్యని ఆర్టిక దగ్గరగా తీసుకోవాలన్న, తీసుకుని దీని గురించి పరిష్కరించాలి. ఇప్పుడు ప్రైమ్ 9 ఛానల్లోనే ఇలాంటి చర్చలు సాగుతున్నాయి. వేరే ఛానల్ ఎక్కడ కూడా చెప్పట్లే, వాళ్ళు ఎప్పుడు పట్టించుకోవట్లే. అసలు వాళ్ళకి సమస్యలనే అవసరం లేకుండా పోతా ఉంది. ఏం సమస్యలు చర్చిస్తున్నారండి ఛానల్స్ లో నాకు అర్థం కాదు. చంద్రబాబు అన్న మాటల మీదనో, జగన్ అన్న మాట మీదనో చర్చిస్తా ఉన్నారు. అలానే రేవంత్ రెడ్డి అన్న మీదనో, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్న మాటల మీద చర్చలు పుంకాలుగా సాగుతా ఉన్నాయి. అసలు ప్రజల సమస్యల మీద చర్చలు పడట్లా. అంటే ఏం చేస్తున్నాయి ఈ వర్గాలు? ప్రజల యొక్క దృష్టిని మొత్తం మళ్లిస్తున్నాయి, వాళ్ళ వైపే చర్చ సాగే విధంగా చేస్తున్నాయి. అందుకనే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే ఈ స్పృహతో పనిచేయాలి. వాళ్ళకి తాబేదారులుగా పనిచేయొద్దు, నల్ల చొక్కాలు వేయండి. మీ పార్టీలో కూడా మేము నిరసన చేయండి. ఒకసారి వీరమణి గారు ఒక మాట అన్నారు, ఈ రోజు మేము అన్ని పార్టీల వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఈకే పార్టీ, డీకే సంస్థ నుంచి డిఎంకే పుట్టినా, ఏడీఎంకే పుట్టినా మేము పెరియార్ వాదాన్ని ప్రజలకు పంచుతాం. మీరు ఏ పార్టీల వాళ్ళనైనా పిలవండి, మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, మా వాదాన్ని తెలియజెప్తాం. అసలు ఇక్కడ ఉన్న లొసుకులు, ఈ రిజర్వేషన్లు, కులగణనలో ఉన్న లొసుకులు కోర్టుల్లో
వీగిపోవటానికి, ఉమ్, వీగిపోకుండా ఉండే విధంగా సార్ మరి ఈ రోజు 42% రిజర్వేషన్ తెలంగాణ ఇచ్చింది, కానీ అది ఎక్కడొచ్చింది చెప్పండి? అవును చేతులు ఇక్కడ నుంచి అట్టు చేసి చేతులు దులిపేసుకున్నారు. అవును మరి అక్కడ ఏం చేస్తున్నారు? రేపు ధర్నా చేస్తున్నారు అవును మనకి హైదరాబాద్ లో. అసలు ఏంటండి ఈ పాలన? అవును ఏమైపోవాలా? బీసీ సంఘాలు అప్రమత్తంగా ఉండాలా? సార్ నల్ల చొక్కాలు వేసుకుని, మీరు ఒక పార్టీ పరంగా నేను చెప్పట్లా, సార్ నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలియజేసి ఉమ్, 2-3 కులాల పాలన అంతం చేయటానికి, సార్ మరి బహుజన కులాల అందరికి న్యాయం చేయటానికి పనిచేయాలి. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ చిరంజీవి గారు, ఇందాక మీరు బ్రిటిష్ పాలన మీద చెప్పినారు. బ్రిటిష్ వాళ్ళు ఇంకోటి కూడా చేసినారు కదా సార్, వాళ్ళ ఆయామల్నే కదా కులగణన జరిగింది. మనకు స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనా ఇందాక సార్ చెప్తున్నాడు కులగణన అనే నోటిఫికేషన్ వచ్చింది, కానీ అందులో క్లారిటీ లేదంటున్నారు. ఇది వాస్తవం సార్? అది 100% వాస్తవము. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఏమనుకోవాలంటే సెన్సస్ అనేది సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం జరుగుద్ది. సార్ అందులో ఎప్పుడైనా సరే ప్రతి సెన్సస్లో కూడా ఎస్సీ ఎస్టీల కులగణన చేస్తూ ఉన్నాము. ఉమ్, సో అట్లనే ఇప్పుడు మనకు అది షెడ్యూల్ ఉంటుంది సెన్సస్కి అనుబంధంగా. ఆ, 29 ఐటమ్స్ మీద కలెక్షన్ చేస్తాం డేటా. సార్ అయితే గతంలో 14-15 ఉండే దాన్ని పెంచుకుంటూ వస్తున్నాం కాలమ్స్ పెంచి కాలమ్స్. సో కాబట్టి ఇప్పుడు కూడా కులం కాలం పెంచుతారని అనుకుంటున్నాము. కాబట్టి వాళ్ళు ఇచ్చింది కాబట్టి చేస్తారేమో అని అనుకుంటున్నాం. వారు అన్నట్టు ఇంకోటి డాటా ఫర్జింగ్ అనేది 100% అయ్యే పాసిబిలిటీ ఉంది. ఉమ్, ఎందుకంటే నా కులం ఏ విధంగా రికార్డ్ అయిందని చెప్పేసి ఆయనకు వెళ్ళి చూసుకునే అవకాశం లేకపోతే సార్ డాటా ఫర్జ్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో చూసిన 51% ఉన్న బీసీలు 46% వచ్చిండ్రు. ఎట్లా వచ్చిండ్రు ఏం కథ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు అది. వాళ్ళది ఓకే, పెరిగింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఎట్లా బీసీలకు ఆత్మగౌరవం అంటే, బీసీలకు ఆత్మగౌరవం రావాలంటే రాజ్యాధికారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. సార్ నువ్వు రాజ్యాధికారం తెచ్చుకున్నంత వరకు నీకు ఆత్మగౌరవం అనేది మొదటి నుంచి కూడా సమస్య. అయితే తెలంగాణలో బీసీలకు ఆత్మగౌరవం లేదంటే అసలు అన్ని ఉద్యమాలలో ముందుండేదే వీళ్ళు. ఇవాళ తెలంగాణలో ఎంతో మంది మహానుభావులు ఇక్కడ పుట్టినారు. ఇప్పుడు సర్వాయి పాపారాయుడు గారు గౌడ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆయన కొడితే గోల్కొండ కిలాన్ని కొట్టాలా అని చెప్పేసి పోరాటం చేసిన యోధుడు. మరి ఆయన ఆ కాలంలోనే గొప్ప ఆత్మగౌరవం కలిగినటువంటి వ్యక్తి. అట్లనే మీరు తీసుకొస్తే పండగ సాయన్న ముదిరాజు ఉన్నారు. సో వారు కూడా నైజాం వాళ్ళ అటువంటి సిబ్బందికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తే. చాకలైలమ్మ కావచ్చు, దొడ్డి కొమరాయ కావచ్చు. సో మనం ఇంకా చాలా మంది, కొండ లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు, శివశంకర్ గారు ఉన్నారు, అట్లనే మారోజు వీరన్న గారు, గౌతులచ్చన్న, వీళ్ళందరూ కూడా ఆత్మగౌరవం కొరకు చేసినటువంటి పోరాటాలే. ఇక్కడ తెలంగాణలో వీరులకు కొదవలేదు. ఇవాళ దేశంలో నక్సలైట్ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచింది కూడా తెలంగాణ ప్రజలే, బీసీ ప్రజలే. ఇవాళ దేశంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆ రూట్స్ అన్ని కూడా, మూలాలన్నీ కూడా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచే వస్తాయి, తెలుగు రాష్ట్రాల నుంచి. కాబట్టి బీసీలకు స్వతహాగా కూడా ఈ ఆత్మగౌరవం ఉంది, లేదని కాదు. ఇక్కడ మనం చూస్తే ఇజ్జస్తే జీనా ఇజ్జస్తే మరణా అనేది తెలంగాణలో ఒక భావన. ఎందుకుంది ఆ భావన? ఎందుకంటే నేను బతికినా సరే కానీ ఇజ్జత్తోడు బతకాలనేటువంటి కాన్సెప్ట్. కానీ అది ట్రాన్స్లేట్ అయితే లేదు యాక్షన్లోకి. ఎందుకంటే రాజ్యాధికారం లేక. రాజ్యాధికారం మనం వేరే వానికి అప్పచెప్తున్నాం, మనకేమో ఆత్మగౌరవం కావాలని పోరాటం. మొదలు నువ్వు అధికారం తెచ్చుకోరని ఆయన ఆటోమేటిక్గా నీకు అన్నీ వస్తాయి. అందుకే అంబేద్కర్ ఏమన్నారు, ప్రజాస్వామ్యంలో అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం అన్నారు. సో రాజ్యాధికారం తెచ్చుకోకపోతే నీకు సమస్యలకు పరిష్కారం దొరకదు. కాబట్టి ఇవాళ బీసీలు ఏం చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా రాజ్యాధికారం కొరకే ప్రయత్నం చేయాలి. ఇవాళ మన పోరాటాలన్నీ కూడా రాజ్యాధికార కొరకు. సో అందుకొరకే ఇవాళ ఆత్మగౌరవానికి రాజ్యాధికారానికి చాలా దగ్గర సాన్నిహిత్య సంబంధం ఉంది. సో ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణలో మనం నైజాం స్టేట్లో జీ బాంచన్ దొర, కాల్ముక్త దొర అనేటువంటి కల్చర్ చూసినాం. ఇవాళ కల్చర్ నుంచి కొంత బయటపడ్డాం థ్యాంక్స్ టు సో మెనీ పీపుల్. ఈవెన్ అంటే ఈవెన్ మావోయిస్టులు కూడా దానికి చాలా వరకు హెల్ప్ చేసినారు, లేదని కాదు. లేకపోతే తెలంగాణ పల్లెలన్నీ కూడా ఈ దొరల గుప్పిట్లో ఉండి వీళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా పోయినాయి. ఇవాళ భారత రాజ్యం కూడా మనం చూసినట్టయితే ఆర్టికల్ 14 కానీ 19 కానీ ఇవన్నీ కూడా ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి అంశాలే. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినటువంటిది, లిబర్టీ మనం అన్ని చూసినాం, ఫ్రీడమ్ అవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఈ రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని చేపట్టి మన ఆత్మగౌరవాన్ని ఇన్మడింపజేసుకోవాలి. మనం జీవితానికి ఒక సార్థకత తెచ్చుకోవాలి. ఇంతకుముందు చెప్పిన ఆత్మగౌరవం లేకపోతే మనిషి చనిపోయినంతో సమానం. కాబట్టి ఇట్లాంటి దాన్ని మర్చిపోయి ఈ బాంచన్ దొర, కాల్ముక్త అనేటువంటి సంస్కృతిని తెలంగాణ ఆల్రెడీ చాలా వరకు దూరం చేసుకుంది. ఇంకా కూడా ఆ భావనలో ఉన్న వాళ్ళు బయటకు రావాలి. అదేవిధంగా ఈ బానిస మనస్తత్వం నుంచి బయటకు రావాలి.
అప్పుడే కానీ మనం ఆత్మగౌరవానికి ఒక మీనింగ్ తీసుకొచ్చిన వాళ్ళం కామని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ నేటి చర్చలో బీసీల ఆత్మగౌరవం పోరాటం మొదలైన దాని మీద మంచి సూచనలు సలహాలు, అట్లే పూర్ణచంద్ర గారు ఇలా వీరమణి గారిని కలిసి కేవలం ఆత్మగౌరవ పోరాటం మీద పెరియార్ మూవ్మెంటు వీరమణి గారు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని తెలుసుకొని ఇక్కడ ఎట్లా పోవాలా ముందుకనే దాని మీద తెలుగు 2 రాష్ట్రాల్లో దానికి బాటలు వేస్తున్నటువంటి పూర్ణచంద్ర గారికి, అలాగే మీరు సిద్ధాంతపరంగా అనేక వ్యాసాలు మీ ఇంటలెక్చువల్ ఫోరం తరపున మీరు చేస్తున్నటువంటి కృషి ఆత్మగౌరవం కొరకు చాలా అభినందనీయం. ఈ చర్చలో పార్టిసిపేట్ చేసినటువంటి పూర్ణచంద్ర గారికి అట్లాగే చిరంజీవి గారికి నమస్కారాలు తెలియజేస్తూ మరో చర్చా కార్యక్రమంలో వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ.